ఎంత అనుకూల పత్రిక అయినా, ఎంత భజన పత్రిక అయినా, ఎంత సొంత పత్రిక అయినా సరే మీరు అబద్ధం రాస్తే రాయొచ్చు. సొంత పత్రిక, భజన పత్రికల్లో అబద్ధాలు సహజమే, మీడియాలో అబద్ధాలు సహజమే. కానీ జనం నమ్మేలా ఉండాలి, జనం నవ్వేలా ఉండకూడదు. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 11 సీట్లు కూడా మిగిల్చకూడదని కంకణం కట్టుకున్నారేమో సాక్షి వాళ్ళు. సాక్షిలో ఉన్న ఎడిటర్లు, జర్నలిస్టులు అసలు వైసీపీ అనే పార్టీకి ఇంక రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి డబుల్ డిజిట్ కూడా రాకూడదని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. పిచ్చి పిచ్చి వార్తలు రాసి పడేస్తున్నారు. క్రెడిట్ చోరీ అనే పదం మీద ప్రతిరోజు టార్గెట్ పెట్టుకొని మరీ వార్తలు రాస్తున్నట్టున్నారు. అందులో ఈరోజు రాసిన ఒక వార్త అయితే మరీ వింత విడ్డూరం అనిపించింది నాకైతే. ఆ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ నవ్వుతారు, ఈవెన్ వైసీపీ వాళ్ళు అయినా సరే. ఈరోజు ఏం రాశారంటే, వెలుగొండను కొట్టేద్దాం, ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు అని రాశారు. క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటట్టు రాసుకుంటున్నారు. ఎప్పుడు చరిత్ర? 1996 నాటి చరిత్ర ఇది. వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారికి కొంత క్రెడిట్ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి కొంత క్రెడిట్ ఇవ్వాలి. దానిలో పాపం పుణ్యం ఏదైనా ఉందంటే వాళ్ళిద్దరికే ఇవ్వాలి. సో కొంతవరకు టెక్నికల్గాను ఇతరత్ర బ్యాక్ అండ్ వర్క్ చేశారు కాబట్టి చంద్రబాబు గారికి ఇవ్వాలి. వీళ్ళకేం సంబంధం వైసీపీ వాళ్ళకి? వీళ్ళు ఉన్నప్పుడు జస్ట్ ఆ మిగిలిపోయిన సొరంగం తవ్వకం పూర్తి చేశారు, ఆ మాత్రం దానికి క్రెడిట్ వీళ్ళకి ఇచ్చేయాలా? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారేమో, అన్ని క్రెడిట్లు వీళ్ళే అంటున్నారు. ఎక్కడ ఏం మంచి జరిగినా వీళ్ళదే క్రెడిట్ అంటారు. 5 ఏళ్ళే పరిపాలించింది. ఆ 5 సంవత్సరాల్లో ఎన్ని దరిద్రాలు ఉన్నాయో, ఎంత చెత్త ఉందో, చెత్త చెదారం అంతా పక్కన పెట్టేశారు. కాస్తో కూస్తో కొన్ని ప్రాజెక్టులు, కొన్ని పోర్టులకు శంకుస్థాపన చేసినట్టున్నారు. దానికి క్రెడిట్ కోసం ఒకదంపుడు రాతలు రాస్తున్నారు అనమాట. సరే, ఏదైనా రాసుకోవచ్చు, కానీ మరీ 1996 నుంచి ఉన్న చరిత్ర 30 ఏళ్ల కిందట ప్రాజెక్టు గురించి కూడా మాకే క్రెడిట్ అని రాస్తే కొంచెం విడ్డూరంగా ఉందన్నమాట.